అంటే లింక్స్ ఈ వీడియోలో ఏంటంటే మనకి బర్త్డే సిడిపి ఫోటో ఎడిటింగ్ అయితే చేశాను అనమాట. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. సో వీడియో అనేది చాలా బాగా వచ్చింది, ఎడిటింగ్ అనేది కూడా చాలా బాగా వచ్చింది అండ్ క్లియర్గా వచ్చింది. సో చాలా ఈజీ అనమాట, అందరికి యూజ్ అవుతుంది. మన ఫ్రెండ్స్ బర్త్డే కూడా మన బర్త్డే కూడా ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇంకా అన్ని దీనికి యూజ్ చేసిన అన్ని పిఎన్ చేసిన డిస్క్రిప్షన్ ఇచ్చాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఈ ఛానల్కి కొత్తగా వచ్చారా అయితే నా పేరు ఆనంద్ వెస్లీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆనంద్ వెస్లీ క్రియేషన్స్. మన ఛానల్లో క్రేజీ క్రియేటివ్ సూపర్ కాన్సెప్ట్ ఎడిట్స్ అయితే అప్లోడ్ చేస్తాము ఇన్ ఏ క్రేజీ అండ్ క్రియేటివ్ వేలో. ఇఫ్ యూర్ క్రియేటివ్ పర్సన్ కన్సిడర్ సబ్స్క్రిప్షన్, పక్కన ఉన్న గంట బటన్ నొక్కండి. సో దట్ వెన్ ఎవర్ ఐ అప్లోడ్ యూ విల్ గెట్ నోటిఫైడ్. యూ విల్ గెట్ వాటెడ్. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ పిక్సార్ట్ ఓపెన్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ అయితే ఓపెన్ చేసుకోవాలి. సో అన్ని లింక్స్ పిఎన్జీ ఇంకా బ్యాక్గ్రౌండ్ లింక్స్ వచ్చి డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో బ్యాక్గ్రౌండ్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే టూల్స్ ఆప్షన్లోకి వెళ్ళి క్రాప్ ఆప్షన్లోకి వెళ్ళి ఫోటోని అయితే క్రాప్ చేసుకోండి, బ్యాక్గ్రౌండ్ అయితే క్రాప్ చేసుకోండి. సో ఇక్కడ రేషియో వచ్చేసి పోర్ట్రేట్ అని ఉంటుంది, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి, ఆటోమేటిక్గా క్రాప్ అవుతుంది. సో క్రాప్ అయిన తర్వాత సింపుల్గా మళ్ళీ టూల్స్ ఆప్షన్లోకి వెళ్ళి రీసైజ్లోకి వెళ్ళి ఇక్కడ నెంబర్ వచ్చేసి 2592 అని చెప్పేసి నెంబర్ అయితే ఇవ్వండి. సో ఫోటో అనేది కరెక్ట్గా రీసైజ్ అవుతుంది. సో మనం సేవ్ చేసుకున్నప్పుడు కూడా క్లారిటీ అయితే డిక్రీజ్ అవ్వకుండా ఉంటుంది. సో ఇప్పుడు క్రాప్ చేసుకున్నాక అప్పుడు యాడ్ ఫోటోలోకి వెళ్ళి నేను ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకున్నాను. మనకి సిడిపి కోసం మనకి ఫోటో కొన్ని ఒక 5 కానీ 6 కానీ ఫొటోస్ అయితే కావాలి. సో నేను ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకున్నాను. కట్అవుట్ హెచ్డీలో కట్అవుట్ ఎలా క్రియేట్ చేయాలో తెలియకపోతే నేను ఆల్రెడీ వీడియో చేశాను ఏ యాప్ అనేది. సో ప్లేలిస్ట్లో ఉంటుంది, లేకపోతే డిస్క్రిప్షన్లో ఉంటుంది. దాని లింక్, వీడియో లింక్ చూసి మీరు పర్ఫెక్ట్గా హెచ్డీలో ఎలా కట్ చేసుకోవాలని తెలుసుకోవచ్చు. సో కట్ చేసుకున్న ఫొటోస్ అన్ని యాడ్ చేసుకున్నాక చిన్నగా చేసుకుని ఇట్లా కిందికి అయితే పెట్టేసుకోండి, అంటే ఒక సైడ్కి అయితే పెట్టుకున్నాక ఇప్పుడు మెయిన్ ఫోటో ఏదైతే పెట్టుకోవాలనుకుంటున్నారో మీరు పెద్దగా, సో ఆ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకొని కట్అవుట్ని సో ఈ విధంగా పెద్ద స్క్రీన్ అయితే పెట్టుకున్నాక సో సింపుల్గా మీరు మిడిల్ అయితే సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్నాక ఎరేజ్ ఆప్షన్ మీద క్లిక్ ఇచ్చి ఇక్కడ ఒపాసిటీ కొంచెం తగ్గించండి, సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోండి, హార్డ్నెస్ని కూడా కొంచెం తగ్గియండి. సో ఏంటంటే మనకి ఎడ్జెస్లో ఏదైతే కట్అవుట్ ఉందో సో ఇట్లా జస్ట్ అరేంజ్ చేసుకుంటే ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో మనకి సింక్ అయిపోతుంది. సో చూడవచ్చు మీరు. సో ఇదే విధంగా ఇదే ప్రాసెస్లో మీరు అన్ని ఫొటోస్ కూడా ఏది ఎక్కడ పెట్టుకోవాలని చెప్పేసి మీరు ఏ ఫోటో ఎక్కడ సెట్ అవుతుందో కరెక్ట్ పెట్టుకొని సో సింపుల్ ఎడ్జెస్లో ఇలా కట్ చేసుకుంటే మీకు సింపుల్గా సెట్ అయిపోతుంది. సో ఇప్పుడు చూడ ఇది బ్యాక్ వెళ్ళాలంటే పైన లేయర్స్ మీద క్లిక్ ఇచ్చి మూవ్ టు డౌన్ కొడితే బ్యాక్ సైడ్ అయితే వస్తుంది. సో ఇప్పుడు ఈ విధంగా కరెక్ట్గా అన్నీ సెట్ చేసేసుకోండి అన్ని ఫొటోస్ అనేది. సో ఈ యొక్క ఫొటోస్ బట్టి అయితే సెట్ చేసుకోవాలి ఏది ఏ ప్లేస్లో పెట్టుకోవాలని చెప్పేసి. సో ఈ విధంగా కొంచెం సేమ్ అదే ఎడ్జెస్లో సేమ్ అదే ప్రాసెస్లో ఇలా చేసేసుకుంటే సో మనకి కరెక్ట్గా అయితే అన్ని ఫోటోలు అయితే పెట్టేసుకోవాలి. ఇలా అరేంజ్ చేసేసుకుందాం. నేను కొంచెం వీడియో అనేది ఫాస్ట్ మోషన్లో పెట్టాను, ఏంటంటే లెంత్ అవ్వద్దు అని చెప్పేసి వీడియో. సో ఈ విధంగా అన్నీ ఇట్లా మూవ్ టు డౌన్ కొడితే మనకి లేయర్స్ అనేది వెనకాలగా అయిపోతుంది. సో ఫోటో అనేది వెనక ముందుకు పెట్టేసుకొని కరెక్ట్గా ఇట్లా స్మూత్నెస్ అయితే పెట్టేసుకుంటే ఇప్పుడు కరెక్ట్గా అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా స్టిక్కర్ ఆప్షన్లోకి వెళ్ళి ఇవి అయితే పేపర్ ఫ్రేమ్ అని కొడితే ఇట్లా వస్తుంది. సో కావాలంటే నేను ఈ పిఎన్జీ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సింపుల్గా యాడ్ చేసుకోండి. ఏంటంటే మనకి ఇక్కడ కింద నేమ్ రాసుకోవడానికి ఒక ఫ్రేమ్ టైప్ అనమాట అది. సో చూడొచ్చు ఇట్లా సెట్ చేసుకున్నాక ఇది మొత్తం రాలేదు కాబట్టి దీన్ని మళ్ళీ డూప్లికేట్ చేసుకొని సేమ్ ఇదే విధంగా కరెక్ట్గా అయితే సెట్ చేసుకుందాం. అప్పుడు చూడొచ్చు. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు సింపుల్గా రైట్ క్లిక్ ఇచ్చి టెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్ళండి. టెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్ళి సో మీ యొక్క పేరు ఏదైతే హ్యాపీ బర్త్డే అని చెప్పేసి ఉంటుందో మీ యొక్క పేరు ఎవరిదైతే ఫోటో ఎడిట్ చేసుకుంటున్నారో వాళ్ళ పేరు అయితే బర్త్డే ఎవరిదైతే ఉందో వాళ్ళ బర్త్డే నేమ్ అయితే టెక్స్ట్ అయితే ఇచ్చేసారు. ఇక్కడ హ్యాపీ బర్త్డే అని చెప్పేసి ఇక్కడ ఫాంట్స్ అయితే చాలా ఉంటాయి, మనకి మన ఫేవరెట్ ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను ఈ విధంగా తొందరగా అయితే పేరు అయితే పెట్టేస్తున్నాను. సో పేరు పెట్టేసిన తర్వాత ఈ విధంగా సింపుల్ రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత సో మనకి ఈ విధంగా అయితే వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా ఎడిట్ అయితే అవ్వలేదు ఇంకా. సో లైట్రూమ్లో కొంచెం కలర్ అడ్జస్ట్ అయితే చేసుకుందాం. దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డ్రా ఆప్షన్లోకి వెళ్ళి ఫోటో అయితే సేవ్ చేసుకుందాం. సో మీకు లైట్రూమ్లో ఎడిటింగ్ అనేది ఈజీ అవ్వడం కోసం నేను పీసెట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సింపుల్గా మీరు కాపీ చేసుకొని సెట్టింగ్స్ అనేది పేస్ట్ చేస్తే 1 క్లిక్తో ఎడిట్ అయితే అయిపోతుంది. చాలామందికి తెలుసు కదా పీసెట్ అనేది ఎలా ఎడిట్ చేయాలో. సో ఒకళ్ళు తెలియని వాళ్ళు ఉంటే నేను మళ్ళీ చూపిస్తున్నప్పుడు చూడండి. సింపుల్గా లైట్రూమ్లో ఓపెన్ చేసుకున్నాక చూడండి, ఇది ఆల్రెడీ పీసెట్ నేను ఎడిట్ చేసి పెట్టినమాట. సో ఈ విధంగా ఇదే మీకు ఎడిట్ రావాలంటే సింపుల్గా మీరు ఓపెన్ చేసుకుంటారు కదా, డౌన్లోడ్ చేసుకొని కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని రైట్ క్లిక్ అండి. సింపుల్గా పైన 3 డాట్స్ మీద క్లిక్ ఇస్తే కాపీ సెట్టింగ్స్ అని ఉంటుంది. కాపీ మీ సెట్టింగ్స్ మీద క్లిక్ ఇస్తే రైట్ క్లిక్ అయితే కాపీ అయిపోతుంది. ఇప్పుడు పిక్సార్ట్లో ఏదైతే ఎడిట్ చేసుకున్నామో ఆ ఫోటోని ఓపెన్ చేస్తే ఈ విధంగా వస్తుంది. సో ఈ విధంగా వస్తుంది కదా. ఇప్పుడు సింపుల్గా మళ్ళీ 3 డాట్స్ మీద క్లిక్ ఇచ్చి పేస్ట్ సెట్టింగ్స్ కొడితే
మనకి 1 క్లిక్ తోటే ఎడిట్ అయితే అయిపోతుంది. చూడొచ్చు మీరు స్క్రీన్ మీద. చూసారు కదా ఫ్రెండ్స్, చేంజ్ అయిపోయింది కంప్లీట్గా. సో సింపుల్ అనమాట. ఈ పీసెట్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అన్ని డౌన్లోడ్ చేసుకోండి మిస్ అవ్వకుండా. సో వీడియోని అయితే తప్పకుండా లైక్ కొట్టండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి ఫ్రెండ్స్. కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. సో మంచి వీడియోస్ అయితే మీ ముందుకు అయితే వస్తాను. సో సింపుల్గా సేవ్ టు డ్రైవ్ కొడితే ఫోటో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో తప్పకుండా చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టడానికి అయితే ట్రై చేయండి.